అందరికీ శనార్థులు నేను మీ శ్రీవల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గురిపిస్తుంది. ముందుగా తలకే వార్తలు చూద్దాం. అటెనక వార్తలకు పోదాం. వాట్సాప్ ఆపరేషన్ చేసింది పరేషాన్. ఢిల్లీకి పోయి ఏం చేస్తాడు రేవంత్? సిల్వర్ జూబ్లీ అయిన బీఆర్ఎస్. ఢిల్లీ గడ్డ మీద కమలం, బీజేపీకి వచ్చింది ప్రతిఫలం. తప్పు చేసింది బీఆర్ఎస్ సార్లు అంటుండ్రు కాంగ్రెస్ సర్కారోళ్ళు. నేనేం రాయలేదు షాడి, అయినా వేసిర్రు దాడి. ఏ డాక్టర్ అయినా రోగం వచ్చిందంటే దవాఖానకు పిలిచి ఆపరేషన్ చేస్తాడు. కానీ ఈ ఊర్లో ఉన్న డాక్టర్ చాలా వెరైటీ ఉన్నాడు కదా. రోగం వచ్చిందని పేషెంట్ దవాఖానకు వస్తే వాట్సాప్లో కాంపౌండర్తో చాటింగ్ చేసి ఆపరేషన్ చేయించిండు. ఆఖరికి ఏమైందో ఎరికేనా? చూడుర్రో పారి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం ఓ ప్రైవేట్ దవాఖానలకి డాక్టర్ చేసిన ఘనకార్యం వింటే తూ అని ఉమ్మిస్తారు. ఇంతకు ఆయన ఏం చేసిండో చెప్పువయ్యా, ఉమ్మాలనో తుమ్మాలనో మేం చూసుకుంటామంటారా? అయితే చెప్తా ఈ నుర్రిగా. ఈ డాక్టరు వాట్సాప్ చాటింగ్ చేసిండంట. అరే కాదు వాట్సాప్ ఆపరేషన్ చేసిండంట. అరే వాట్సాప్ ఆపరేషన్ ఏంది వయ్యా అని పరిశాన్ కాకుర్రి. గీ అన్న చెప్పేది నుర్రి. ఈ రోజు 7 గంటలకు మరి మీరు డాక్టర్ గారితో మాట్లాడారా? మేము అసలు మాకు డాక్టర్ గారి నెంబర్ కూడా తెలియదండి. మాకు డాక్టర్ గారితో కూడా మాట్లాడలేదు. డాక్టర్ గారితో ఏం మాట్లాడలేదు. మాకు అవకాశం కూడా లేదు. మీతో హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారా? లోకల్ హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారు? వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాకు ఎలా తెలుస్తుంది సార్? వాళ్ళ ఫోన్లో వైద్యం ఇక్కడ ఎవరు చేశారు? ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కంపౌండర్. ఏం పేరు? పేరైతే మాకు కూడా తెలియదు సార్. కంపౌండర్ చేశాడు. డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు లేడు. వాట్సాప్ ద్వారా సూచనలు చేశారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందంటే ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్లో ఏం చెప్పాడో, ఈయన ఏమి విన్నాడో, ఆ మెడిసిన్ ఇచ్చాడు, కంపౌండర్ చేసిండు. మంచిగా ఉన్న వ్యక్తి ఇద్దరు భార్యాభర్తలు బండి మీద వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని పోదామని వచ్చిన వ్యక్తులు ఇవాళ ఈ పరిస్థితి చేశారు. హుజూర్ నగర్ మండలం బూర్గడ్డకు చెందిన గూడెపు నాగేశ్వరరావు అన్నకు శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధి ఏదో వచ్చిందంట. ఇక మన వాట్సాప్ ఆపరేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు కదా, గాయన దగ్గరికి వచ్చిందంట. చూస్తే మరి డాక్టర్ సాబ్ దవాఖాన లేడు. ఆన్నే ఉన్న కంపౌండర్ అడిగిండంట అన్నని ఏమైందని. గిట్ల అయింది సమస్య అని చెప్తే ఇక కంపౌండర్ వాట్సాప్ తెరిచి ప్రాబ్లం గిది సార్ అని చెప్పేసి డాక్టర్ కు ఎస్ఎంఎస్ చేసినట్ట వాట్సాప్ లా. ఎవరు చంపారండి? డాక్టర్ గారు ఉన్నారా? ఎవరు కంపౌండర్ లేనా? కంపౌండర్ వైద్యం చేశారా? డాక్టర్ గారు చేశారా? వాళ్ళ అన్నయ్య నేను సొంత అన్నయ్యని భర్త భార్య బూరుగడ్డ నుంచి 18 కిలోమీటర్లు డ్యామేజ్ వచ్చింది. ఇక ఆ డాక్టర్ కూడా ఏడున్నారో తెలియదు కానీ వాట్సాప్లనే గట్ల చెయ్యి గిట్ల చెయ్యి గది గిచ్చు గిది గిల్ల అని చెప్పేసి వాట్సాప్లనే చాటింగ్ చేసి చెప్పిండట. ఇక మన కాంపౌండర్ వాయబ్బా గీంతనే నా చేసేది, ఓహో ఇది నేను ఎప్పుడో వెనకట్నే చదివినా అని ఎంబీబీఎస్ చేసిన రేంజ్ లా గా డాక్టర్ చెప్పిన సూది ఇచ్చినట. ఇక మన నాగేశ్వరరావు అన్న నార్మల్ ఉన్నాయన కూడా అన్కాన్షియస్ కి వెళ్ళిపోయిందంట పాపం. అరే ఏంది గిట్లయింది అని చెప్పేసి ఆడున్న పనులంతా అదురుకొని వాయబ్బా ఏమన్నైతే మా మీద ఆగాలన్నట్టు ఇంకో దావఖానకు తీసుకుపోదాం అనుకున్నారంట. కానీ ఆలోపే నాగేశ్వరరావు అన్న చచ్చిపోయినట్ట పాపం. మీరు ముందు ఏమన్నా గలీజ్ మాట్లాడటం కానీ ఏమైనా గొడవ చేయడం కానీ ఏమన్నా హాస్పిటల్ మీద ఏమైనా దౌర్జన్యం చేస్తే అప్పుడు మీరు పోలీసు వాళ్ళని పిలిపించుకోవాలి. అంటే మీకు తెలియకుండానే పోలీసుని పిలిపించారా? అట్లా కదమ్మా, మీకు తెలియకుండానే పిలిపించారా పోలీసులు? వాళ్ళు ఇప్పుడే వచ్చిర్లేండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇప్పుడే వచ్చారు. మీరు వాళ్ళు చెప్పినట్టు రాసుకుంటారు అనుకోండి, లేని అవ్వాలంటాడు. ఇక బయట బంధువులు వచ్చి మీ వాట్సాప్ పాడుగాను మా మనిషి పానాలు అన్యాయంగా తీసారు కదరా అని అరుచుకుంటుంటే ఇక వచ్చిన వాళ్ళందరూ కలిసి ఈ పులిగిన వల కొడతారు అనుకున్నారేమో లోపల ఉన్నోళ్ళు. అట్లనే పోలీసులకు ఫోన్ చేసి గిట్ల అయిందని చెప్పిర్రంట. ఇక బంధువులందరూ బయట మాకు న్యాయం కావాలని డిమాండ్ చేసిర్రంట. ఈ ఎంత డిమాండ్ చేసి ఏం లాభం? పోయిన మనిషి తిరిగి వస్తాడా ఈ డాక్టర్ పాడుగాను? మరి మన వాట్సాప్ ఆపరేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఏడవుల పడ్డాడో ఏమో. కంపౌండర్లు ఆపరేషన్ చేస్తే ఇంకా ఈయనెందుకు దవాఖానలా గోడలకు బూజు దులుపుకొని
పోనీకేనా ఈ అవ్వ మనిషి పానం అంటే గింత అది లేకుండా అయిపోయింది. గిసోంటివి మీకు కూడా ఎదురైతాయి. జర దావకాను పోయే ముందు అటు ఇటు చూసి అరుచుకోర్రి ముందే, లేదంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆపరేషన్లని మన పానాలు కూడా తీస్తారు, చూసుకోర్రి మళ్ళా. సిల్వర్ జూబ్లీలోకి దూసుకుపోతుంది కదా, ఇక గా సందర్భంగానే కేటీఆర్ సారు మీటింగ్ పెట్టి జరసేపు రేవంత్ సార్ నడుచుకొని ఇక ఇవాళ పార్టీ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసిండు. మీరు కూడా ఇనుర్రో పారి. అబ్బా మన సీఎం రేవంత్ సార్ అయితే ఎవరు పట్టించుకుంటలేరు, మంత్రులు పట్టించుకుంటలేరు, పార్టీలున్న వర్కింగ్ ప్రెసిడెంట్లు పట్టించుకుంటలేరు, జనాలు కూడా పట్టించుకుంటలేరు. ఆఖరికి ఇంట్లోళ్ళన్నా పట్టించుకుంటారో లేదో అని నేనంటలేను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ ఈ మాట అంటున్నాడు. అంతేకాదు మీటింగులు పెట్టి 4-5 పంచు డైలాగులు కొట్టుడు మస్తు ఈజీ, కానీ ఈ రాష్ట్రాన్ని పాలించుడు గంత ఈజీ కాదు. రేవంత్ రెడ్డి మొత్తం మజాక్ అనుకుంటున్నాడు అని చెప్పబట్టే కేటీఆర్ సారు. ఎవరిని ఎవరు బహిష్కరిస్తారో చూద్దాం బ్రదర్, ఎందుకంటే ఆయన ఎవరు దేక్తలేడు, ఆయన బాధ ఆయనకుంది. మంత్రులు పట్టించుకుంటలేరు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకుంటలేడు, ప్రజలు పట్టించుకుంటలేరు, బయటకు పోదామంటే భయం అవుతుంది, ఇంట్లో కూడా పట్టించుకుంటారో లేదో డౌటు. నేనేమంటున్నా అంటే ఈ పిచ్చి మదాకులతో ఎక్కువ రోజులు టైంపాస్ ముచ్చట్లతో గవర్నమెంట్ నడపలేము. బజార్ భాష మాట్లాడడం ఈజీ, కేసీఆర్ గారు ఇదివరకు చెప్పారు. బజార్ భాష మాట్లాడి 4 డైలాగులు పంచ్ డైలాగులు కొట్టడం ఈజీ, పరిపాలన చాలా కష్టం. అలా కూర్చుంటే తెలుస్తుంది. ఇవాళ ఎవరి సత్తా ఏందో ప్రజలకు అర్థమైంది. పరిపాలన సామర్థ్యం ఏందో ఇప్పటికే అర్థమైంది. ఇంకా రానున్న రోజులు అన్ని తేలుతాయి. గెలిచినప్పటి నుంచి నా మీద పగ పెట్టుకొని అన్ని మాట్లాడుతున్నాడు. కులగణన సర్వేలో పాల్గొనలేదన్నాడు. నా గురించి అంతా ఆయనకు తెలిసే రేవంత్ రెడ్డికి, అయినా కూడా ఎందుకు గీ మజాక్ చేస్తున్నాడు అని అడిగిండు సారు. నిజంగానే బీసీల మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లు ఎట్లిస్తావని అడిగిండు కేటీఆర్ సారు. ఎన్నో సార్లు ఢిల్లీ పోయి ఏం చేసిండు ఆయన, ఇప్పుడు పోయి చేసేది ఏం లేదని కూడా సాప చెప్పేసిండు. ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే 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 పాడిందే పాట అన్నట్టు అది చెప్తా ఉన్నాడు. నా ఎలక్షన్ అఫిడవిట్లో నా కులం లేదా, నాది ఏం తెలుసుకునేది? కొత్తగా ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి తవ్వుతూనే ఉన్నాడు నా మీద, ఏం కేసు పెట్టాలని. నా గురించి తెలియదు ఏముంది ఆయనకు? ఆస్తుల వివరాలు ఉన్నాయి, నా కులం పేరు ఉన్నది, నా అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర లేనిదేం పాడైంది? అసెంబ్లీ స్పీకర్ నడితే ఆయన ముఖాన కొడతాడు. నేనేమంటున్నా అంటే చిల్లర మదాకులు చేయొద్దు. ముఖ్యమంత్రి అంటాడు ఈ చిల్లర మదాకులు చేయొద్దు. నీకు బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ ఎట్లిస్తావో చెప్పు. రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చెప్పు. నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పు. బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చే మాట నిజమే అయితే ఎట్లా నీ కార్యాచరణ ఏందో చెప్పు. నీకు దమ్ముంటే మార్చి 10న ఢిల్లీ పోతున్నాము, మాతోనొచ్చి కేంద్రాన్ని ప్రశ్నించు రేవంత్ రెడ్డి అని కూడా కనబట్టే. ఈ అసలు ముచ్చట ఏందంటే పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ అని చెప్పుకుంటా మళ్ళొక్కసారి ఉద్యమం రోజులన్నీ గుర్తు చేసిండు కేటీఆర్ సారు. తెలంగాణ చరిత్ర కనుక చూస్తే ఎన్నో ప్రజాస్వామిక విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన పోలీస్ యాక్షన్, ఆ తర్వాత జరిగిన తెలంగాణ తొలిదశ ప్రజా పోరాటం, ఆ తర్వాత అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో 2001వ సంవత్సరం నుంచి ప్రారంభమై 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి చివరికి మరి అల్టిమేట్గా కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొస్తాడన్నట్టుగా మరి తెలంగాణ తల్లి విముక్తి కోసం ఎదురు చూసే క్రమంలో చరిత్ర ప్రసవించిన ఒక బిడ్డ టిఆర్ఎస్. ఆఖరికైతే ఒక జబర్దస్త్ మాట చెప్పిండు. ఇది కేసీఆర్ సార్ చెప్పిండంట ఆయనకు. ప్రభుత్వాలు గెలుస్తాయి, ఓడిపోతాయి, కానీ జనాలు మాత్రం ఎప్పుడూ ఓడిపోవద్దని చెప్పిండంట కేసీఆర్ సారు. ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను. పార్టీలు గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, తెలంగాణ సమాజం గెలవాలి. ఇది మా ఆలోచన విధానం. ఇది బీఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం. అంతేకాదు మన అందరం కలిసి తెలంగాణ ప్రజల కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం మంచిగా పనిచేయాలని చెప్పిండు కేటీఆర్ సారు. ఉద్యమ సహచరులందరినీ మళ్ళా ఒక్కటి చేసి ముందుకు నడుస్తాం. టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇంకా కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేసి మంచి ప్లానింగ్ తోని ముందుకెళ్తామని చెప్పబట్టి కేటీఆర్ సారు.
రాజకీయాలలో పార్టీలు ఓడిపోవడు మామూలే, కానీ గెలిచిన తర్వాత మళ్ళొక కన్ఫ్యూజన్ సీఎం ఎవరైతారా అని. అయితే 17 ఏళ్ల తర్వాత ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరేసింది అన్నట్టు ఇక సీఎం ప్రమాణ స్వీకారం కూడా అవుతుంది. మరి సీఎం గా ఎవరిని చేసిర్రో ఒక్కసారి అరుచుకుందాం పాడ్రి. మొత్తం మీద అయితే రేఖా గుప్తా మేడం ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా అను నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందుల్లో. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी. मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी. 17 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమలం పువ్వు వికసించింది అన్నట్టు. ఇక ఈ కార్యానికి మన ఆంధ్రప్రదేశ్ చిన్న సీఎం అట్నే గవర్నర్లు, మంత్రులు, అట్నే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు అందరూ హాజరయ్యారు. నేను సీఎం అయితేనని అస్సలు అనుకోలే, హామీలన్నీ నెరవేరుస్తాం, ఇది నా బాధ్యత, నేను నిజాయితీగా నిలవేరుస్తా, నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప బాధ్యత నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అనబట్టింది మేడం. जिम्मेदारी मुझे सौंपी गई है और मैं एक बार फिर से बहुत बहुत धन्यवाद करती हूँ आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का, भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व का, अपने राष्ट्रीय अध्यक्ष नड्डा जी का, आदरणीय अमित शाह जी का, जिन्होंने मुझ जैसी साधारण परिवार की बेटी पे इतना भरोसा जताया और दिल्ली जो देश की राजधानी है उसकी जिम्मेदारी मुझे सौंपी. निश्चित रूप में मैं अपनी पूरी क्षमताओं के साथ, पूरी ताकत के साथ, ईमानदारी के साथ में उस जिम्मेदारी को निभाऊंगा. మొన్నటిదాకా చాలా మందికి అనుమానమే ఉండే ఎవరైతారు ముఖ్యమంత్రి పార్టీ అయితే గెలిచింది గాని అని. ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ కార్యం నడిచింది. దేశ రాజధానికే మేడం ముఖ్యమంత్రి అయింది కాబట్టి మన బరాబర్ వార్తల తరఫున కూడా మేడానికి ఆల్ ది బెస్ట్. అట్లనే నమ్మి ఓట్లేసి నమ్మి పార్టీ పగ్గాలు అప్పచెప్పింది కాబట్టి పబ్లిక్ ని జర మంచిగా చూసుకోర్రి మేడం. రాజకీయాలలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు ప్రతిపక్ష పోలని, ప్రతిపక్ష పోలను అధికారంలో ఉన్నోళ్ళని తిట్టుడు మామూలే అన్నట్టు. ఏదైనా కేసు అయింది అనుకోండి, మీరే చేసిరంటే మీరే చేసిరని లొల్లి అయితే గట్టిగానే అవుతుంది. అసలు లొల్లి ఎవరి మధ్య నడుస్తుందో ఓ పారైతే చూడుర్రి. ఇగో నిన్న భూపాలపల్లిలో భూపాల్ రెడ్డి నగర్లా రామలింగమూర్తి అంట నేను చంపేసిర్రు కొంతమంది ఆటోలు వచ్చి. మరిగా రామలింగమూర్తి ఎవరంటారా? అప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన విషయంలో దీనికి పైసలు ఎక్కువ ఖర్చు అయినాయి, దీన్ని అడగోలుగా కట్టిరా అని చెప్పేసి కేసీఆర్ మీద అట్నే హరీష్ రావు మీద కేసు పెట్టిండు, కొంతమంది ఇంజనీర్ల మీద కూడా. అగో గాయనే ఇక ఆటోలు వచ్చిన నిందితులను అయితే పోలీసు వాళ్ళు పట్టుకొని కేసు కట్టిరు కానీ అగో కేసీఆర్ బయటికి వస్తున్నాయి. అలా కేసీఆర్ మీద కేసులు పెట్టినందుకు ఇదంతా చేపిస్తున్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. నిన్న నాగవల్లి రాజలింగమూర్తి అని సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం, అది కూడా సాయంకాలం వేట అందరూ చూస్తుండగానే హత్య గావించబడడం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతని కేసు మీకు తెలుసు, 35,000 నుంచి 35,000లో అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుని 1,35,000 కోట్లకు పెంచి దోసుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. అది ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి. అందులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇంకా దోషులుగా చేసి వారు కోర్టులో కేసు వేయడం జరిగింది.
ఇంగిటికెళ్ళి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లైన్లకు వచ్చి మాకేం సంబంధం లేదు, ఆయనకేవో భూమి పంచాయతీలు ఉన్నాయట, అదంతా పోలీసు వాళ్ళు చూసుకుంటారు, దీనికి రాజకీయ రంగెందుకు పులుముతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎందుకు నెడుతున్నారు, గా కేసుకు మాకు సంబంధం ఏమీ లేదు, దీని అనవసరంగా రాజకీయం చేయకురు అనవచ్చిర్రు. ఈ రోజు అక్కడ హత్య జరిగిన దానికి భూ వివాదాలే కారణమని, ఈ వ్యక్తికి అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది, కోర్టులో ఉన్నది అనేటువంటి సందర్భంలో ఈ చంపినటువంటి వ్యక్తులు కూడా మన అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారుల దగ్గర కంప్లైంట్ చేసినట్టుగా, ఇతను వాళ్ళ మీద కంప్లైంట్ చేసినట్టుగా, మరి వాళ్ళు ఇరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేది చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్సి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతిలో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లేదు ఇది కేసీఆర్ సార్ మీద కేసు పెట్టినందుకే బీఆర్ఎస్ లో చేపించారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు గంప గుత్తగా లేచిర్రు. అదన్నా తాగం చేసిండ్రు. రమణారెడ్డి ఒక హరిబాబాయంలోనే కేటీఆర్ గారు వాడు చేసిండు. ఈ రమణారెడ్డి గారు కేటీఆర్ ఫోన్ చేసిండు. కేటీఆర్ గారు ఈ రమణారెడ్డి గారికి బలం ఇచ్చిండు సంపు అని, నేనేం చూసుకుంటా అన్నాడు. రమణారెడ్డి గారు ఈ సంజీవానికి బలం ఇచ్చిండు. వానికి సంజీవానికి వాడిని చంపురా, నీకు నీ 319 సర్వే నెంబర్ నీకు మొత్తం ఇస్తా అని చెప్పిండట. వాడు నాకు చెప్పిండు. ముచ్చటేందంటే ఈ రామలింగమూర్తి భార్య బీఆర్ఎస్ కార్పొరేటరు, కొన్ని వద్దుల సంధి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటుందట. ఈ మేడిగడ్డ బ్యారేజ్ పెట్టిన కేసు రేపు ఉన్నదట వాయిదా. అగో రేపే వాయిదా పెట్టుకొని గిప్పుడే గిట్లా అయిందంటే ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు అని చెప్పేసి గంప గుత్తగా ఎగబడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక చూడాల మరి ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో. కానీ సావును కూడా రాజకీయాలు చేస్తున్నారు పోన్రి. మన గురించి ఎవరన్నా పేపర్లో మంచిగా రాసిర్రు అనుకోండి, అభినందిస్తాం కదా. కానీ ఓ రాజకీయ నాయకుడు ఇలేకర్ మీద దాడి చేపించిండు. మరి ఆయనకి ఎట్లా అర్థమైందో రాసింది మీకు కూడా అర్థమైతలేదు కదా. ఒక్కసారి అన్న చెప్పేది నుర్రి, మీకు కూడా అర్థమవుతుంది. ఇదేం అన్యాయం రా నాయన. షెడ్డగా రాసే దాడి చేయించటోళ్ళని చూసినా గానీ గీ నాయకుడు మంచిగా రాసినా గానీ గీ అన్న మీద దాడి చేయించిర్నంట. వరంగల్ జిల్లా నర్సంపేటల గీ విలేకరి అన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు పెండెం రామానంద్ మీద ఒక వార్త రాసిండంట. గదేందంటే సూర్య వెలుగు దినపత్రికల స్టేషన్ ను శాసిస్తున్న రామలక్ష్మణులు అనే వార్త రాసిండంట. ఇక ఇది పేపర్లో చూసిన టీపీసీసీ సభ్యులు విలేకరికి ఫోన్ చేసి బెదిరించారంట. అయితే విలేకరి అన్నకు మెడికల్ షాప్ ఉన్నట్టున్నది. ఇక బైకులు వేసుకొని 12 మంది వచ్చి విలేకరి అన్నకు వార్నింగ్ ఇచ్చిర్రంట. మా నాయకుని గురించి గట్ల రాస్తావు వార్త అని చెప్పేసి వార్నింగ్ అయితే గట్టిగానే ఇచ్చిరంట. ఒకసారి అన్న చెప్పేది నువ్వు మీకు కూడా అర్థమవుతుంది. నా పేరు వికాస్. స్టేషన్ శాసిస్తున్న రామలక్ష్మణ్ అనే వార్త రాయడం జరిగింది. కొన్ని ఆరోపణల నేపథ్యంలో కొంతమంది చేస్తున్న వ్యవహారంపై నాకున్న స్వేచ్ఛ హక్కుతోని నేను వార్త రాయడం జరిగింది. వార్తను తమకు తానుగా ఆపాదించుకున్న టీపీసీసీ మెంబర్ పెండెం రామానంద్ అనే వ్యక్తి ఇవాళ ఉదయం ఫోన్ చేసి కొంత వల్గారిటీతో మాట్లాడడం జరిగింది. రంజిత్, పంబి వంశీ, ఇంకో 8 మంది గుండాగిరి చేసే వ్యక్తులను నా దగ్గరికి పంపి మాట్లాడడం దా అని గుంజకపోతూ నన్ను ఈ సౌండ్ బాక్స్ అనుకొని కొట్టడం జరిగింది. సౌండ్ బాక్స్ పగిలింది కొడితే. ఇంత దాడులకు తెగబడాల్సిన అవసరం ఉన్నది. మీరు చేసే ఏమన్నా చెడు పనులు మేమేం రాసినామా, లేకపోతే మీరు చేసే మంచి పనులే కానీ మీరు రాసేది. నీ మీదగా రాసింది రామానంద్ ఆధ్వర్యంలో కొత్త ట్రేడ్ లైన్స్ అని మంచి క్యాప్షన్ పెట్టి రాసినాము. అంతకు మించి ఏం కావాలి నీకు? అరే రే మొత్తం మందు డబ్బాలు కింద పడేసిరుగా. చిటికెనేలు కూడా ఇరగొట్టిర్రు. రక్తం కూడా రావట్టే. బండి గుంజుకొని పోయిరంట. జర్సేపు మళ్ళా తెచ్చి పెట్టిరంట. గాని ఆడున్న సౌండ్ బాక్స్ తీసుకొని అన్నకేసి కొట్టిరంట. పోలీసులకు చెప్పినా గాని పెద్దగా పట్టించుకోలేదంట. అయితే ఈ అన్న వాళ్ళ గురించి మంచిగా రాసిందట, చెడ్డగా ఏం రాయలేదంట. అయినా కూడా వచ్చి కొడితే నేనేం చేయాలని చెప్పేసి అన్న గిట్లా మాట్లాడుతున్నాడు. అయినా వాళ్ళ గురించి మంచిగా రాస్తే కొట్టుడేందో నాకైతే అర్థమైతలేదు.
అసలు వార్తలలో ఇలా గురించి న్యూస్ వస్తే రాజకీయ నాయకులు మా బండారాలు ఎక్కడ బయట పడతామని మస్తు భయపడతారు. గట్లనే అదురుకున్నట్టున్నాడు సార్ కూడా. ఆ వార్త జర మంచిదా చెడ్డదా ఏందని చూసుకోవాలి కదా సారు, మీకే తెలవాలిగా. మీకోసం కొన్ని వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. అబ్బా గీ పోలీసులను చూస్తే సల్యూట్ చేయాలనిపిస్తుంది నాకైతే. గీ వీడియోల కింద పడున్న అక్కకు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి అడ్డం పడితే అప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ఆ అక్కకు గీ పోలీస్ మేడం సిపిఆర్ చేసి ఆమె ప్రాణాలను అయితే కాపాడింది. ఈ మధ్య అందరు గిట్లనే ఆడాడ గీ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉర్రు. మీ చుట్టుపక్కల ఎవరన్నా గిట్లనే అయ్యిందనుకోరి మీరు కూడా గీ పోలీస్ మేడం ఎట్లా చేసిందో గట్లనే చేయాలి. ఇంకో 2-3 పోలీసులు కాలు చేతులు కూడా రుద్దుతున్నారు మంచిగానే. వారేవా శబాష్. एक नंबर पे है डॉक्टर है या फिर कंप्यूटर बैठा है? अनिल अनिल एक नंबर पे जो बैठा है अपने रेल का अस्पताल का एक नंबर पे जा पानी पीता ना खाने थोड़ा 5 मिनट हाँ थोड़ा सही हो जाएगा గిట్లుండాలి పోలీసులు అంటే. హార్ట్ అటాక్ అంటే గుండెల కొవ్వు వేరుకొని రక్తం ఆగిపోతుందని ఇన్నా. అదే మన ఊర్లో మోరీలల్లా చెత్త వేరుకుంటది కదా గట్లా అన్నట్టు. బయట తిండ్లు తింటే కూడా ఈ రోగాలు మస్తు పాడైన ఆడాడ. కాబట్టి జర చూసి ఆలోచించి తినుర్రి ఏడ తిన్నా గాని. ఇంకా అక్క బతికినందుకైతే మస్తు సంతోషపడవచ్చు. మరి చచ్చిపోయే మనిషిని బతికించిందంటే దేవత లెక్కనే కదా. ఇక జన్మాంతం గుర్తు పెట్టుకుంటారు వాళ్ళ కుటుంబం అంతా. ఆయన దీన్ని వీడియో తీసి నెట్లో పెట్టినందుకు ఇది వైరల్ అయింది. ఈ అక్కకైతే సల్యూట్ కొట్టుర్రు ఒకసారి. ఇగో ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టిరా? బాగా చూడుర్రి మీకే అర్థమైతది. అదే అప్పట్లా మనోళ్ళు కుంభమేళకు పోయి పూసల దండలు తీసుకురారా అంటే పిల్లి కండ్లున్న పూసలమ్మే బుజ్జిని ఫోటోలు తీసి నెట్ల పెట్టి వైరల్ చేసిరుగా. గా బుజ్జే గీ బుజ్జి మంచిగా హీరోయిన్ లెక్క తయారైంది కదా. హీరోయిన్ లెక్క తయారవుడు కాదు, హీరోయినే. ఈమె పేరు గుర్తుంది కదా, మోనాలిసా. అప్పుడు ఓవర్ నైట్ స్టార్ అయినాక సినిమా అవకాశాలు బాగానే వచ్చినాయంట. ఇక గా లెక్కనే ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాల ఛాన్స్ వచ్చింది. ఇక సినిమాలకు దుంకుడే 21 లక్షల రూపాయలు తీసుకున్నదంట సినిమాకు హీరోయిన్ గా. ఇక పైసలు వచ్చినాయని సంతోషంలా వాళ్ళమ్మకు బంగారు చైన్ చేపించి మెడలేసింది. ఇక ఆ తల్లి నా బిడ్డ నాకు బంగారు గొలుసు ఏపించిందంటని సంబరవాడి శంపను ముద్దాడింది. ओके मेरी मम्मी आज मुझसे मिलने आई है क्या है मेरी मम्मी आज मिलने आई है मेरे को चैन पहना रही हूँ मुझे जो गिफ्ट मिली मेरा हर कुछ गिफ्ट यही है ये कौन उधर का है खुश है बहुत
అయినా గట్ల ఓవర్ నైట్ స్టార్ కావాలంటే అదృష్టం కలిసి రావాలి. ఏదేమైనా గీ ఘనత మన పోరగాళ్ళది అని చెప్పాలి. ఎందుకంటే గాళ్ళ వల్లనేగా గీమె సుడి గిట్ల తిరిగింది. ఇక చూడాలి సినిమా రిలీజ్ అయినాక యాక్టింగ్ ఎట్లా చేస్తుందో. ఇక మా అమ్మకు బంగారు దండ వేస్తున్నా అని చెప్పేసి వీడియో తీసి నెట్ల పెట్టింది. గట్ల ఈ వీడియో వైరల్ అయింది.